ప్రియులారా, చదవబడిన లేఖన భాగములో దైవజనుడు సొలొమోను ఏం చేశాడంటే, మందిరము కట్టు సమయమున, చూడండి, మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. ముందుగా సిద్ధపరిచిన రాళ్ళు అంటే సొలొమోను మందిరం కట్టినప్పుడు సొలొమోను ఏం చేశాడంటే, ముందు రాళ్లను సిద్ధపరిచాడు. ముందేం చేశాడు? రాళ్లను సిద్ధపరిచాడు. వేరే సొలొమోను ఉదాహరణగా ఇక్కడ మందిరం కట్టాలనుకోండి, రాళ్ళు ఇక్కడ చెక్కించలా. రాళ్ళు ఎక్కడ చెక్కించాడంటే వేరే స్థలంలో చెక్కించాడు. రాళ్ళు వేరే స్థలంలో రాళ్లను చెక్కించి ఆ రాళ్లను తీసుకొచ్చి ఇక్కడ మందిరం కట్టారు. ఇప్పుడు మందిరము కట్టు స్థలమున ఇనప పనిముట్ల ధ్వని ఎంత మాత్రము వినబడలేదు. అది ఇనప పనిముట్ల ధ్వని, గొడ్డలి, తర్వాత సుత్తె, ఇలాంటి ఇనప పనిముట్ల ధ్వని ఎంత మాత్రము వినబడలేదు. అంటే వేరే స్థలంలో రాళ్ళను చెక్కాడు, ఆ రాళ్ళను పట్టుకొచ్చి వేరే స్థలంలో మందిరం కట్టాడు, అక్కడ ధ్వని ఎంత మాత్రము వినబడలేదు. అంటే అర్థం ఏమిటి? ఇక రాళ్ళు చెక్కే పని లేదు. ఇక రాళ్ళు చెక్కే పనే లేదు. ఎక్కడైతే మందిరం కడుతున్నాడో అక్కడ రాళ్ళను పట్టుకొచ్చి పేర్చేసి మందిరం కట్టేశాడు, అంతే. ఆ ఇనప పనిముట్ల ధ్వని ఎంత మాత్రము మందిరము కట్టే స్థలములో వినబడలేదు. వేరే స్థలంలో రాళ్లను చెక్కాడు, చెక్కిన రాళ్ళు పట్టుకొచ్చి వేరే స్థలంలో మందిరం కట్టాడు. ఇనప పనిముట్ల ధ్వని ఎంత మాత్రము కూడా వినబడలేదు. అలాగూ సొలొమోను భూమి మీద మందిరం కట్టాడు. అది బాగా వినాలి. దీన్ని బట్టి మనం ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్చుకోవాలి. మనందరం కలిసి ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ఏంటి ఆ పాఠము అంటే, మనందరం ఎవరంటే, మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము, 2:4 చదవండి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ఆ ప్రభువునొద్దకు వచ్చిన వారై. ఆగండి, 4వ వచనంలో ఏం చెప్పాడు? మనుషుల దృష్టిలో విసర్జించబడిన వాడు యేసు ప్రభు, దేవుని దృష్టికి ఏర్పరచబడిన వాడు, తర్వాత అమూల్యమైన వాడు, దేవుని దృష్టికి అమూల్యమైన వాడు, తర్వాత సజీవమైన రాయి. ఎవరు? యేసుప్రభు ఎవరు? సజీవమైన రాయి. ఎవరి చేత విసర్జించబడ్డాడు? మనుషులు ఆయన్ని ఏమాత్రం ఎన్నిక చేయలేదు. యేసుప్రభుని మనుషుల చేత విసర్జించబడ్డాడు. దేవుని దృష్టికేమో అమూల్యమైన వాడు, మనుషుల దృష్టికేమో విసర్జించబడిన వాడు, అమూల్యమైన వాడు, సజీవమైన రాయి. ఎవరు? యేసు ప్రభు. అర్థమైందా? ఆయన సజీవమైన రాయి. ఇప్పుడు మనందరం ఆ రాయి దగ్గరికి వచ్చాం. ఈ రాళ్ళు ఎలాంటివంటే, మనందరం ఎవరమంటే సజీవమైన రాళ్ళు కాదు, నిత్య మరణానికి సంబంధించిన రాళ్ళు. మనం అందరం కూడా జీవము లేని రాళ్ళు. మనందరం కూడా ఒక షేపు, ఒక ఆకారం లేని రాళ్ళు. మనం ఒక షేపు లేదు, ఒక ఆకారం లేదు, హృదయం అంతా అంధకారంతో నింపబడిపోయిన రాళ్ళు. ఒక షేపు లేని రాళ్ళు, ఒక ఆకారం లేని రాళ్ళు, పాపులమి, నిత్య మరణానికి పాత్రులమి, జీవము లేని రాళ్ళమి.
దేవుని దృష్టిలో విలువలేని వాళ్ళం, పాపులమి, నరకపాత్రులమి, ఎన్నిక లేని వాళ్ళం. ఆత్మ కాస్త బయటికి వెళ్ళిపోతే శరీరానికి ఎలా విలువ ఉండదో అలా దేవుని దృష్టిలో విలువలేని బ్రతుకులు మనవి. అర్థం చేసుకోవాలి బాగా. దేవుడిచ్చిన ఆత్మ కాస్త లేకపోతే శరీరానికి ఏముంది? విలువ ఉందా? దీని నుండి ఏమొస్తుంది? చెడు వాసన, దుర్గంధపూరితమైన వాసన. అందుకే ఈ శరీరాన్ని పట్టుకెళ్ళి ఏం చేస్తాం? నేలలో పూడ్చిపెట్టేస్తాం. ఆ వాసన ఎవరికి రాకూడదని. దాన్ని బయట నుంచి ఎవడు తట్టుకోలేడు. ఆ వాసన బయటికి రాకుండా తీసుకెళ్ళి గోతులో పెట్టి పూడ్చిపెట్టేస్తాం. అంటే దేవుడిచ్చిన జీవము కాస్త బయటికి వెళ్ళిపోతే ఆ మనిషికి అసలు విలువే లేదు, అస్సలు విలువ లేదు. అలాంటి విలువలేని రాళ్ళు మనం. మృత సంబంధమైన రాళ్ళుమి, నరకపాత్రులమి. ఇలాంటి రాయిని ఏం చేశాడు తెలుసిన? సజీవమైన రాయిగా మార్చాడు మనల్ని యేసు ప్రభు. రండి తర్వాత మాట చదవండి. 5వ వచనము. యేసుక్రీస్తు ద్వారా అదిగో దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు సరే పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు అదిగో మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధ మందిరముగా కట్టబడుచున్నారు. మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి అంటే ఒకప్పుడు ఏ రాళ్ళు ఇవి? నిత్య మరణానికి సంబంధించిన రాళ్ళు ఇవి. ఒకప్పుడు ఏం రాళ్ళు ఇవి? జీవము లేని రాళ్ళు. ఇప్పుడు ఈ రాళ్ళను ఏం చేశాడు ఆయన? అవును, సజీవమైన రాళ్ళుగా మార్చాడు మనల్ని. అంటే తన జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఏ జీవం? వినాలి బాగా వినాలి. నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. బైబిల్ ఏం చెప్పింది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక. ఆయనని విశ్వాసముంచువాడు నశించిపోడు, ఆత్మ అగ్నిగుండానికి వెళ్ళదు, నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఏం పొందినట్లు? వినాలి బాగా వినాలి. నిత్య జీవం పొందినట్లు తన కుమారుని మన కొరకు ఈ లోకానికి ఇచ్చాడు. ఇప్పుడు ఆయనలో ఉన్న జీవము దేవుడు మనకిచ్చి మనల్ని ఏం చేసి చెప్పిన సజీవమైన రాళ్ళుగా దేవుడు మనల్ని చేశాడు. అది అంటే మనకి జీవాన్ని ఇచ్చాడు దేవుడు. సజీవమైన రాళ్ళుగా చేశాడు దేవుడు మనల్ని తన జీవాన్నిచ్చి. ఇప్పుడు జీవాన్నిచ్చాడు, ఇంకా వంకర టింకర్లు అలాగే ఉన్నాయి. జీవాన్ని అయితే ఇచ్చాడు కానీ వంకర్లు టింకర్లు అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఈ రాళ్ళని ఏం చేయాలి చెప్పనా? చెక్కాలి. ఏం చేయాలి? నిన్నొక ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టడానికి ఈ రాళ్లను చెక్కాలి. ఈ రాళ్లను చెక్కే స్థలమే ఈ మందిరం. చెప్పండి, ఈ మందిరం ఏంటి? ఇక్కడ చెక్కుతాడు. మందిరం ఎక్కడ కడతాడు? ఇప్పుడు పరలోకంలో కడతాడు. అది రాళ్ళు చెక్కే స్థలం ఏది? ఇదన్నమాట. సొలొమోను ఏం చేశాడు? వేరే స్థలంలో రాళ్ళు చెక్కాడు, పట్టుకొచ్చి ఎక్కడ కట్టాడు? ఎక్కడైతే మందిరం కట్టాడు అక్కడ కట్టాడు. రాళ్ళు వేరే చోట చెక్కాడు. మందిరం కట్టే సమయాన్ని ఏ వినబడలేదు? ఎనప పనిముట్ల ధ్వని ఎంత మాత్రము. ఎందుకని? అక్కడ చెక్కే పని లేదు కనుక. అలాగే ఇక్కడ చెక్కుతాడు ఇప్పుడు రాళ్ళు. దేవుడు మీకు మందిరాన్ని ఎందుకు ఇచ్చాడు? మిమ్మల్ని చెక్కడానికి.
ఇది రాళ్లను చెక్కే స్థలం ఇది. ఏ రాళ్ళు? అవును, సజీవమైన రాళ్లను చెక్కే స్థలం ఇది. అంటే ఈ మందిరంలో మిమ్మల్ని ఏం చేస్తాడు దేవుడు? హెచ్చరిస్తాడు, బుద్ధి చెబుతాడు, గద్దిస్తాడు. అర్థమవుతుందా? మీలో ఉన్న లోపాలన్నీ చూపిస్తాడు, మీ బలహీనతలన్నీ మీకు చూపిస్తాడు, మిమ్మల్ని సరిచేస్తాడు, మిమ్మల్ని గద్దిస్తాడు, బుద్ధి చెబుతాడు. ఇవన్నీ ఇక్కడ నేర్చుకోవాలి మీరు. అర్థమవుతుందా? ఓసారి ఒక పెద్ద ఆయన నన్ను ఏమన్నారంటే, చాలా పెద్ద ఆయన, మాస్టర్ గారు మీది నాకంటే చాలా చిన్న వయసు మీది, వినాలి, చాలా చిన్న వయసు. చిన్న వయసు అని నన్ను గద్దించడం మానేస్తారేమో, అలాగ అనుకోవద్దు సుమా. మీరు నన్ను గద్దించి మాట్లాడాలి, నన్ను మీరు గద్దించాలి. ఆయన పెద్ద ఆయన కదా, ఆయనతో ఏం మాట్లాడతాం అని అనుకోవద్దు. నా లోపం ఏంటో నాకు తేటగా చూపించండి. అర్థమైందా? నేను పెద్దోళ్ళని నన్ను వదిలేయొద్దు, మీరు నన్ను గద్దించండి, నా లోపం ఏంటో నాకు చూపించండి, నా బలహీనత ఏంటో నాకు చూపించండి అని అతను మాట్లాడాడు. ఎంత మంచి మనసు అది కదా, ఎంత మంచి మనసు అది. ఎప్పుడైనా పాస్టర్ గారు మిమ్మల్ని గద్దిస్తే మీరు ఏమనుకోవాలి? ఏమనుకోవడం ఏంటి? ఏమయ్యా పాస్టరో, నన్ను ఎందుకు ఎలా అన్నావు నువ్వు, అలా మాట్లాడవచ్చు అనకూడదు. మనం అలా అనకూడదు. ఆ స్వేచ్ఛ మాకు ఇవ్వాలి మీరు. మిమ్మల్ని గద్దించే స్వేచ్ఛ, మిమ్మల్ని కట్టే స్వేచ్ఛ, మిమ్మల్ని మందలించే స్వేచ్ఛ మాకు ఇవ్వాలి. నేను కాపరిగా దేవుడు నియమించాడు. అర్థమవుతుందా? కాపరిగా నియమించాడు. అవసరమైతే 2 వేస్తాను కూడా. పౌలంటాడు బెత్తముతో రావలేనా అంటాడు. అవసరమైతే 2 వాయిస్తాను, అది అయినా మీరు మాట్లాడకూడదు. అది అలా ఉండాలి. అది దావీదు యొక్క గుణం. అది నీతిమంతుడు నన్ను కొట్టుట ఏంటది? తైలాభిషేకం అన్నాడు. అది నీతిమంతుడు నన్ను గద్దించుట నాకు ఆశీర్వాదం అన్నాడు. నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం అన్నాడు. అట్టి తైలాభిషేకమును నిన్ను త్రోసివేయకుందునుగాక అన్నాడు. అది అలా ఉండాలి. అది సరైన విశ్వాస యొక్క లక్షణం. అది సరైన విశ్వాస యొక్క లక్షణం. అది అట్టి అభిషేకము నిన్ను త్రోసివేయకుందునుగాక అన్నాడు. మీరు తప్పు చేసినప్పుడు గద్దిస్తాను, మీతో మాట్లాడటం మానేస్తాను, నా మీద కోపగించకూడదు అప్పుడు మీరు. అది మీతో పాటు నేను రాంగ్ రూట్లోకి నేను రానా? మీరు రాంగ్ రూట్లో వెళ్తున్నారని నేను రానా? రాను. ఎన్నటికీ జరగదు. అది అలా ఎన్నటికీ జరగదు. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు కనుక, నన్ను నమ్మి అనేకులు నా చేతికి అప్పగించాడు కనుక ఎప్పుడు రాంగ్ స్టెప్ వేయను. అది ఒకసారి ఒక పెద్ద ఆయన వచ్చి, చాలా పెద్ద వయసు ఆయన వచ్చి, ఇంతకుముందు ఆరాధన జరిగించేవాళ్ళని చూడండి. మనం ఆరాధన క్రమం ముందు మనం, చాలామందికి తెలియదు, ముందు మనం ఆరాధన వర్తమానం ఇచ్చి ఆరాధించి అలా చేసేవాళ్ళం. తర్వాత దేవుడు నాకు ప్రత్యక్షంగా మార్చుకున్నాం ఇదంతా. అప్పుడు ఆయన వచ్చి అన్నారు, ఇదివరకు ఆరాధించినట్లుగా ఆరాధించాలి మీరు అని చెప్పి నా దగ్గరకు వచ్చి మాట్లాడాడు ఆయన. అప్పుడు నేను అన్నాను, అలా కుదరదు, అవసరమైతే బైబిల్ వేసి కూర్చోండి, సోదరులందరం కూర్చుందాం, మీరు కూడా కూర్చోండి, వాక్యం చూపిస్తాను, దాని ప్రకారం నడవండి, అంతేగాని మీరు చెప్పినట్లుగా నేను చేయను.
దేవుడు నన్ను నమ్మి అనేక ఆత్మలను ఇచ్చాడు, దేవుడు నన్ను నమ్మి సేవకు పిలిచాడు, అనేక ఆత్మలు నా చేతికి అప్పగించాడు. మీరు చెప్పిన నేను ఎందుకు చేస్తాను? దేవుని వాక్యం ఏది చెప్పిందో అదే చేస్తాను. మీరు అలా ఇష్టమైతే రండి, అది వెళ్ళిపోండి అన్నాను. అంతే అంతే, మీరు చెప్పినట్టు మాత్రం చేయను. అవండి, దేవుడు చెప్పినట్టుగా మనం చెయ్యాలి. అంచేతే దేవుడు మనల్ని చెక్కే దేవుడు. ఏ దేవుడు చెప్పు? ఏ దేవుడు? అవును, రాళ్ళని ఏం చేస్తాడు? ఇక్కడ మనల్ని చెక్కుతాడు. ఆయన చెక్కే దేవుడు మనల్ని. ఆయన చెప్పండి, ఏ దేవుడు? గట్టిగా చెప్పండి. అవును, ఇదే స్థలం ఇది. అది దేవుడు మీకు మందిరాన్ని ఎందుకు ఇచ్చాడు? మిమ్మల్ని చెక్కడానికి ఇచ్చాడు మందిరాన్ని. ఇక్కడ చెక్కి అక్కడ మందిరం కడతాడు. అది ఈ సొలొమోను. ఇక అక్కడ ఎంత మాత్రం ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రము ఉండదు. ఇక మొత్తం ఇక్కడే మనల్ని చెక్కేస్తాడు, ఇక్కడే మనల్ని కట్టేస్తాడు, చెక్కి సరిచేస్తాడు, దిద్దుతాడు, మన జీవితాల్ని సరిచేస్తాడు, మనలో ఉన్న లోపాలన్నీ సరిచేస్తాడు. ఇక్కడ మనలో ఉన్న లోపాలన్నీ దిద్దుతాడు. ఇక్కడ మన జీవితాల్ని సరిచేసి అక్కడ పట్టుకెళ్ళి మందిరాన్ని కడతాడు. ఆ కారణాన్ని బట్టి బైబిల్ ఏం చెప్పిందంటే, దయవించి కొన్ని మాటలు టకటక చూసేయండి. యెషయా గ్రంథము, యెషయా ప్రవచన గ్రంథము టకటక చూసేయండి కొన్ని మాటలు. దయవుంచి యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనము. 64:8. అమ్మా, యెషయా 64:8. యెహోవా నీవే మాకు తండ్రివి. ఈ మాట చూసారా? యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు. అదిగో మేమందరము నీ చేతి పని అయ్యున్నాము. మొట్టమొదటి మాట ఏంటి? నీవే మాకు తండ్రివి. చెప్పండి, మనందరికి ఎవరైనా తండ్రి. తండ్రి ఏం చేస్తాడు? తండ్రి ఏం చేస్తాడు? పిల్లలు చెడుగా నడుస్తుంటే ఏం చేస్తాడు? గద్దిస్తాడు, సరి చేస్తాడు, దిద్దుతాడు. నీవే మాకు తండ్రివి. రెండవ మాట, మేము జిగట మన్ను. తర్వాత అది నీవు మాకు కుమ్మరి వాడవు. చెప్పండి, దేవుడు మనకెవరు? కుమ్మరి వంటి వాడు. కుమ్మరి ఏం చేస్తాడు? కుమ్మరి ఏం చేస్తాడు? అందమైన పాత్రగా చేస్తాడు కదా. ముందుగా ఆ మట్టికి షేప్ ఉంటుందా? ఆ మట్టికి ఆకారం ఉంటుందా? ఒక షేప్ కానీ ఒక ఆకారం కానీ ఉంటాయా? మట్టికి ఏమీ ఉండవు. అది ఒక మట్టి శుద్ధ. ఆ శుద్ధని తీసుకుని సారి మీద పెట్టి చక్కగా తిప్పి తనకిష్టమైన ఒక పాత్రగా చేస్తాడు ఆయన. ఒక ఇష్టమైన పాత్రగా చేస్తాడు. అలా దేవుడు మనకి కుమ్మరి వంటి వాడు. ఆయనకిష్టమైన పాత్రగా మనం చెక్కుకుంటాడు. అది అందుకే మేమేమన్నాడు? జిగటి మన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు. ఎంత అద్భుతమైన మాట ఏమండి! ఒక అందమైన పాత్రగా, ఒక ఇష్టమైన పాత్రగా, ఆయనకు నచ్చే పాత్రగా దేవుడు మనల్ని తీర్చిదిద్దుతాడు. అది అందుకే మనం ఎవరమి? జిగట మన్ను, ఆయన మనకెవరు? కుమ్మరి వంటి వాడు అన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి. ఇంకొక మాట, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము. ఈ మాట చదువుదామా? 6వ వచనము. ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటి మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారులారా, అదిగో మీరు నా చేతిలో ఉన్నారు.
ఈ మాట అర్థమవుతున్నాయా? జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలీయులారా మీరు నా చేతిలో ఉన్నారన్నాడు. మనం ఎవరి చేతిలో ఉన్నాం? అవును, దేవుని చేతిలో ఉన్నాం. అసలు మొట్టమొదటి దేవుని చేతిలో ఉన్నామా? దేవుని చేతిలో ఉన్నామా? అసలు ముందు దేవుని చేతిలో ఉన్నామో లేదో అది పరీక్షించుకోవాలి. ముందు దేవుని చేతిలో ఉండాలి మనం. అసలు దేవుని చేతిలో ఉన్నామో లేదో పరీక్షించుకోవాలి. ముందు దేవుని చేతిలో ఉంటే దేవుడు చెప్తాడు. దేవుని చేతులు లేకపోతే నిన్ను విసిరేసినట్లే ఆయన. అది ముందు దేవుని చేతిలో ఉండాలి. దేవుని చేతిలో ఉండటానికి నీవు ఇష్టపడాలి. అదే చెప్తుంది వాక్యము. యెషయా గ్రంథము 42వ అధ్యాయము, యెషయా గ్రంథం 42వ అధ్యాయము 6-7 వచనాలు. గుడ్డివారు కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములోండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. ఆయన మన చేయి పట్టుకున్నప్పుడు ఆయన చేతిలో ఉండాలి. చేతిలో లేకుండా ఇది నుంచి వెళ్ళిపోయామనుకో నిన్ను వదిలేస్తాడంతే ఆయన. సరిగా వినాలి, సరిగా లేఖనాలు పట్టుకోండి, లేఖనాలు సరిగా వినాలి. ఏం చెప్పాడంటే అక్కడ బాగా వినండి, శ్రద్ధగా వాక్యాన్ని వినండి. ఏం చెప్పాడంటే గుడ్డివారు కన్నులు తెరుచుటకును. ఒకప్పుడు మనందరం గుడ్డోళమి, కన్నులు తెరిచాడు. వాళ్ళ యేసు ప్రభుని చూడగలుగుతున్నాం. మనోనేత్రాలు తెరిచాడు దేవుడు. లేకపోతే మనం కూడా ఆ బొమ్మల కాడే సాగిలపడదాం. కన్నులు తెరిచాడు. లేకపోతే మనం కూడా అక్కడే సాగిలపడదాము. అమ్మా వినాలి, ఈ మాటలు అర్థం కావాలి బాగా. ఇవాళ నీలో ఒక కార్యం జరిగింది. నీ మనోనేత్రాలు దేవుడు తెరిచాడు. ఒక అనుభవం నీలోకి వచ్చింది. యేసు ప్రభువే దేవుడు, ఇంకేది దేవుడు కాదని నీకు అర్థమైంది. అందుకని కన్నులు తెరిచాడు. కనుకనే ఇక్కడ కూర్చున్నాం. గుడ్డోడు అయితే ఎక్కడుందో అక్కడ ఉందో. అది గుడ్డివారు కన్నులు తెరుచుటకును నానా అదిగో ఒకప్పుడు బంధించబడిన వారు ఎవరి చేతిలో? అపవాది చేతిలో బంధించబడిన వారము. బంధించబడిన వారిని అదిగో చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకు. నేను ఎక్కడ బంధించాడు? చెరసాలు. చెరసాలంటే జైలు. నిన్ను జైల్లో బంధించాడు. అది నీకు స్వతంత్రము లేదు. ఉందా స్వతంత్రం? ఉందా స్వతంత్రం? ఆదివారం ఎక్కడికి వెళ్ళకూడదు? పడమడికి వెళ్ళకూడదు. ఎప్పుడు? ఆదివారం. శుక్రవారం డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు. మంగళవారం డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు. ఇదంతా ఏంటి? నిన్ను బంధించటం అన్నమాట. ఆచారాల్లో నిన్ను బంధించటం, పాపములో నిన్ను బంధించటం, నీకు స్వాతంత్రం లేకుండా చేయటం. వింటున్నారా? నీకు స్వాతంత్ర్యం లేకుండా చేయటం. నిన్ను బంధించి వేశాడంతే. చీకటిలో అజ్ఞానములో నిన్ను బంధించేశాడంతే. నువ్వు అలా వెళ్ళకూడదు, నువ్వు ఇలా వెళ్ళకూడదు, నువ్వు అక్కడ కూర్చోకూడదు, నువ్వు ఎక్కడ కూర్చోకూడదు. ఆచారం, ఈ ఆచారం. ఎన్ని ఆచారాలు, ఎన్ని ఆచారాలు! బంధించి పడేశాడు మనల్ని. అస్సలు స్వాతంత్ర్యము లేదు. ఆ ముహూర్తం, ఆ రోజు, ఈరోజు కత్తిరి మాసం, శూన్యమాసం, ఆషాఢమాసం. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఆషాఢమాసం ఒక భూతం. అవునా? ఎవరికి? కొత్తగా పెళ్ళైన 4-5 రోజులు అయింది పెళ్ళి, అంతే ఆషాఢమాసం వచ్చేసింది. వాళ్ళకి ఆషాఢమాసం ఎలా ఉంటుంది?
ఇదేంట్రా బాబు, ఆషాఢ మాసం ఏంట్రా నాయన, ఈ పెద్దోళ్ళకి ఏంట్రా బాబు బుద్ధి లేదు అసలు అనుకుంటారు వాళ్ళు. మమ్మల్ని కలవకుండా చేసి పాడేశారు వీళ్ళు అనుకుంటారు వాళ్ళు. ఇవన్నీ ఏంటివి? ఆచారములు. స్వతంత్రత లేకుండా బంధించి వేశాడంతే మనుషుల్ని. వింటున్నారా? ఇంకా నువ్వు ఎక్కడైనా బంధించబడి ఉన్నావా? ఇంకా బంధించబడి ఉన్నావా? ఇంకా సైతాను చేతిలో ఉన్నావా? సంగమా, ఇంకా ఆచారాలు నడుస్తున్నాయా? ఇంకా జాగ్రత్త. అందుకే వాక్యం చెప్పింది, సరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే, చూడండి, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నీతి విషయములలో నిన్ను పిలచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను పట్టుకున్నాడు, చేతిలో ఉండాలి చెక్కడానికి. నిన్ను పట్టుకున్నాడు దేవుడు. ఇశ్రాయేలీయులారా, ఈ జగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారన్నాడు. నువ్వు ఆయన చేతిలో ఉండాలి. నిన్ను చెక్కుతాడు ఆయన. ఆయనకి ఇష్టమైన పాత్రగా చెక్కుతాడు. వింటున్నారా? అర్థమవుతున్నాయి మాటలు? ఆయన చేతిలో ఇమిడి ఉండాలి. ఉదాహరణగా ఒక కుమ్మరి ఉన్నాడు అనుకోండి, నేనే కుమ్మరిని అనుకోండి, గంజేపు మట్టి సొద్దు తీసుకుని చేస్తున్నాను అనుకోండి, సారి మీద పెట్టాను అనుకోండి, అది దిగి వెళ్ళిపోయి ఆ మూలకెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అందనుకోండి. నన్ను సారి మీద ఉండకుండా గుడ్ మార్నింగ్ సార్ అంటే అక్కడ ఉన్నావేంటి, వెళ్ళి ఇక్కడికి రాను అన్నా అనుకోండి, నేను రానండి, నేను ఇక్కడే ఉంటాను అంటే దాన్ని చెక్కడం కుదురుద్దా? దాన్ని చెక్కడం కుదురుద్దా? అది ఎక్కడుండాలి? అది కుమ్మరి చేతిలో ఉండాలి, సారి మీద ఉండాలి. సారి మీద ఉండి కుమ్మరి చేతిలో ఉంటే చెక్కడానికి కుదురుతుంది, దిద్దడానికి కుదురుతుంది, చెక్కడానికి కుదురుతుంది. ఎక్కడో ఉంటే చెక్కడం ఎలా కుదురుతుంది కదా? ఎక్కడుండాలి? కుమ్మరి చేతిలో ఉండాలి. అదే చెప్పాడు, నీ చేయి పట్టుకొని ఉన్నాను. ఏ విషయంలో? నీతి విషయములో నీ చేయి పట్టుకొని ఉన్నాను. దేవుడు నిన్ను చెక్కుతాడు, నన్ను చెక్కుతాడు. ఆయన చేతిలో ఇమిడి ఉండాలి. అందుకే మనం ఆయన చేతి పని అయి ఉన్నాం అంటాడు బైబిల్లో. ఏం పని అయి ఉన్నాం? ఆయన చేతి పని అయి ఉన్నాం. దేవుడు మనల్ని చెక్కాలి. దేవుడు మనల్ని చెక్కే దేవుడు అన్న సంగతి మనం మరిచిపోకూడదు. ఆయన చేతిలో మనం ఇమిడి ఉండాలి. అందుకే బైబిల్ చెప్పింది. పేతురు రాసిన మొదటి పత్రిక ఎలా ఇమిడి ఉండాలో చెప్పాడు. రండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము పేజ్ నెంబర్ 217 తీసుకోండి. ఈ మాట చదువుతారా? 6వ వచనము 5:6 దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండుడి. చూడండి ఏమన్నాడు ఆయన? దేవుడు తగిన సమయమున మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండుడి. ఏ చెయ్యది? బలమైన చెయ్యి. ఆ బలమైన చేతులు ఎలా ఉండాలి? మనం దేన మనస్కులమై ఉండాలి. ఇప్పుడు దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లుగా. హెచ్చించే సమయం ఒకటి ఉంటుంది. అంతవరకు ఎలా ఉండాలి?
దీన మనస్కులమై ఆయన చేతిలో ఉండాలి. హెచ్చించున్నట్లుగా ఆయన చేతిలో దీన మనస్కులమై ఉండాలి. దేవుడు తగిన సమయమున హెచ్చించున్నట్లు ఆయన చేతులు ఎలా ఉండాలంటే మనం దీన మనస్కులమై ఉండాలి. ఆయన చేతిలో ఉండాలి, ఆయన చేతి క్రింద ఉండాలి. అమ్మా, నా మాటలు అర్థమవుతున్నాయా? సరిగా వినాలి. తగిన సమయంలో హెచ్చించున్నట్లు దేవుడు ప్రతి వ్యక్తిని హెచ్చిస్తాడు, ప్రతి వ్యక్తిని ఉన్నతంగా హెచ్చిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు లేవనెత్తుతాడు. బైబిల్ చెప్పింది, పెంట కుప్పల మీద నుండి దీనులను లేవనెత్తే దేవుడు ఆయన. ఎవరిని లేవనెత్తే దేవుడు? దీనులను, అందరినీ కాదు, దీనులను. ఎక్కడి నుంచి? పెంట కుప్పల మీద నుండి దీనులను లేవనెత్తే దేవుడు. దీన మనస్కులమై ఆయన చేతిలో ఉండాలి. ఉంటే దేవుడు ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. అది ఎక్కడి నుంచి లేవనెత్తుతాడు? పెంట కుప్పల మీద నుంచి. పెంట కుప్ప అంటే అర్థం ఏంటి? పెంట కుప్ప ఏమాత్రం విలువ ఉండదు, అది బయట పడేసేది పెంట కుప్పకి ఏమాత్రం విలువ ఉండదు. అంటే విలువ లేని మనుషులను, విసర్జించబడిన మనుషులను, ఎన్నిక లేని మనుషులను లేవనెత్తే దేవుడు ఆయన. దీన మనస్కులను హెచ్చించే దేవుడు ఆయన. అర్థమవుతుందా? అదేనాయన బలమైన చేతి కింద ఎలా ఉండాలి? దీన మనస్కులమై ఉండాలి, దీన మనస్సుతో ఉండాలి. యేసు ప్రభు దీన మనస్సు కలిగిన వాడు. దీన మనస్కులమై ఉండాలి. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, ఉన్నతంగా హెచ్చిస్తాడు, ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు, ఉన్నతంగా మనల్ని బలపరుస్తాడు. ఆ విధంగా దేవుని సన్నిధిలో మనం ఉండాలి. కనుక ఒకటి, ఆయన మనకి దేవుడి ఉదయకాలం ఎలా ప్రత్యక్షమయ్యాడు? పరమ కుమ్మరిగా. ఏ కుమ్మరి? పరమ కుమ్మరిగా ప్రత్యక్షమవుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. దయవుంచి మలాకీ గ్రంథము మత్తయి సువార్తకు ముందు ఉంటుంది. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము, ఇంకొక మాట చదువుతారా? 2వ వచనము. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు వారవగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలివాని సబ్బు వంటి వాడు. ఆగండి, ఏం చెప్పాడు ఇక్కడ? సరిగా చెప్పాలి, సరిగా వినాలి. ఒకటేమన్నాడు? కంసాలి అగ్ని వంటి వాడు. మన దేవుడు ఎవరు? కంసాలి అగ్ని వంటి వాడు. కంసాలి అగ్నిలో ఏం చేస్తాడు? బంగారాన్ని తీగులుగా తీయాలన్నా, వస్తువుగా చేయాలన్నా ఏం చేస్తాడు? బాగా కాలుస్తాడు. అది అంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? బాగా కాలుస్తాడు. అది ఎందుకు కాలుస్తాడు? ఎందుకు కాలుస్తాడు? ఆయన ఇష్ట ప్రకారం మనం వంగాలి కనుక. మనలో చాలా టెంపర్ ఉంటుంది, మనలో. ఐరన్ ముక్కలు ఉంటాయి, ఐరన్ ముక్కలు చాలా టెంపర్గా ఉంటాయి. ఐరన్ ముక్కలు చాలా టెంపర్గా ఉంటాయి. ఆ ముక్క వంగాలంటే గమ్మున వంగదు. ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? కొలువులేసి బాగా కాల్చాలి. కాల్చిన తర్వాత ఏమవుతుంది? జస్ట్ అలా అంటే వంగిపోద్ది. అది మళ్ళా ఉన్న టెంపర్తనాన్ని అంతటిని తొలగించాలంటే మనల్ని కొలువులు వేస్తాడు ఆయన. ఎక్కడేస్తాడు? ఎందుకో చెప్పనా? మీరు ఒక మాట వినాలి. ఇక్కడ ఒక మాట మీరు గమనించాలి. ఏంటంటే ఆ మాట ఏంటంటే 2వ వచనము. అయితే ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు? వినండి, బాగా వినండి. ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు?
రెండవ రాకళ్ళు ఆయన వచ్చినప్పుడు నువ్వు ఆయన ముందు నుంచోవాలి అంటే నిన్ను ఇప్పుడు కాల్చి సరిచేయాలి ఆయన. నిన్నిప్పుడు సరిచెయ్యాలి. ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు? ఆ రోజు నువ్వు ఆయన ఎదురు నిలబడాలి కదా, నువ్వు నిలబడాలి కదా. వినాలి, బాగా వినాలి. ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు? రెండో మాట చాలు అమ్మా. ఆయన అగుపడగా ఎవరు వారవగలరు? ఆయన అగుపడగా ఎవరు వారవగలరు? వినాలి, బాగా వినాలి. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి. రెండవ రాకడ వస్తుంది, నువ్వు ఆయన ముందు నుంచోగలగాలి. మీకు అగ్నిగుండం ఉంటుంది, దగ్గరికి వెళ్ళగలమా? ఏమైపోతుంది దగ్గరికి వెళ్తే? కాలిపోతాం అంతే. సూర్యుడు దగ్గరికి వస్తే ఆగలమా? ఆగలేం, కాలిపోతాం అంతే. యేసు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు అసలు నువ్వు ఆయన ఎదుట నిలవగలగాలి. ఆయన ఎదుట నువ్వు నిలవగలగాలి. ఆయన ఎదుట నువ్వు నిలవగలిగే లాగునే నిన్ను ఈ లోకంలో దిద్దుతూ ఉంటాడు. ఆయన తన మహిమతో నింపుతాడు. దేవుడు నిన్ను తన మహిమతో ఇప్పుడు నింపుతాడు. ఎందుకు నింపుతాడంటే ఆయన వచ్చే దినాన్ని నువ్వు ఆయన ఎదుట నిలబడడానికి కావలసిన శక్తిని సంపాదించుకోవాలి ఇప్పుడే. నిద్రపోతున్నావా? కులిపాట్లు పడుతున్నావా? అసలు వాక్యం అర్థమవుతుందా? మెలకు ఉందా? ఏ మత్తులో ఉన్నావు? లోక విషయాల మత్తులో ఉన్నావా? తిండి వల్ల మత్తులో ఉన్నావా? నిద్రలో మత్తులో ఉన్నావా? ఏ విషయంలో మత్తులో ఉన్నావు నీవు? జాగ్రత్త. ఆయన వచ్చినప్పుడు ఎవడు వారవగలడన్నాడు. ఆయన ఎదుట నిలబడే శక్తి నీకుండాలా దినాన్ని. జాగ్రత్త. ఇది ఊరికినే గుడికొచ్చి వెళ్ళటం, ఆదివారం సంధికి వచ్చి వెళ్ళటం కాదు. మహిమతో నింపబడాలి నీవు. దేంతో నింపబడాలి? మహిమతో నింపబడాలి. నేను ఒక విషయం మీకు జ్ఞాపకం చేయాలి ఈ సందర్భంగా. దయవుంచి ప్రకటన గ్రంథం తీసుకోండి ఒకసారి. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఈ మాట చదువుతారా? 12వ వచనం కాడి నుంచి చదువుతారా? ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని తిరిగి తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకనిని చూచితిని. చూడండి, మనిషి కుమారుని చూచితిని అన్నాడా యోహాను? మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచితిని అన్నాడా? ఎవరు ఈ మాట? ఇది రాసింది ఎవరు? వినాలి. యోహాను అనే శిష్యుడు. యోహాను అనే శిష్యుడు యేసు ప్రభు ఉండగా ఎక్కడ కూర్చునేవాడు? ఆయన పక్కని. తల ఎక్కడ వాల్చేవాడు? ఆయన రొమ్ము మీద. వినాలి, బాగా వినాలి. శిష్యులందరూ కూర్చుంటే అతి సన్నిహితుడు ఎక్కడ కూర్చునేవాడు? యోహాను పక్కన కూర్చునేవాడు. తల ఎక్కడ వాల్చేవాడు? ఆయన రొమ్ము మీద వాల్చేవాడు తల. అంత సన్నిహితుడు, అంత దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి అంత దగ్గరికి వచ్చాడు. వింటున్నారా? అంత సన్నిహితుడయ్యాడు. ఆంతర్య విషయాలు పంచుకునేవాడు. ఎవరితో? యోహానుతో. నేను కూడా మీతో ఏదైనా ఆంతర్య విషయాలు పంచుకోవడానికి, ఏదైనా మంచి విషయాలు మీతో పంచుకోవడానికి అంత సన్నిహిత సంబంధం ఉంటుందా నాతో మీకు? అలాంటి సన్నిహిత సంబంధం రాగలుగుతారా?
మీ జీవితంలో ఏమనుకోవాలి మీరు? నేను పాస్టర్ గారికి దగ్గర అవ్వాలనుకోవాలి, నేను దేవునికి దగ్గర అవ్వాలనుకోవాలి. అది అలాంటి ఎక్సర్సైజ్ ఉండాలి భక్తిలో, అలాంటి ఎక్సర్సైజ్ ఉండాలి భక్తిలో. అంతేగాని పాస్టర్ గారికే తాటెగులు కట్టే మనసుంటే, పాస్టర్ గారి మీద జోకులు వేస్తే, పాస్టర్ గారి మీద మాటలేస్తే, అసలు నీలో దేవుని ఆత్మ ఉందా? నిన్ను ఎక్కడో చీకట్లో ఉన్న నిన్ను నీ రక్షణ కొరకు ఆ పాత్రను ఉపయోగించి నీ దగ్గరికి పంపిస్తే, తాను సిద్ధపరిచి ఆ పాత్ర నీ దగ్గరికి పంపిస్తే, ఆ పంపించిన పాత్రకు పేర్లా? ఆ పంపించిన పాత్ర మీద తిరుగుబాటు చేయడమా? ఆ పంపించిన పాత్ర మీద మాటలు మాట్లాడటమా? అసలు నీలో దేవుని ఆత్మ ఉందా? దేవుని ఆత్మ నీలో పనిచేస్తుందా? నీలో కృతజ్ఞత ఉందా? అంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దడం అన్నమాట. ఎంత దుర్మార్గ స్థితిది! తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దటమా? అంటే కృతజ్ఞత లేకపోవడం, ఆత్మ చచ్చిపోవడం లోపల. ఎప్పుడైతే దేవుని ఆత్మ చచ్చిపోయిందో ఈ మాటలన్నీ వస్తాయి. ఎప్పుడైతే దేవుని ఆత్మ లేదు ఈ మాటలు వస్తాయి. వాళ్ళలో చీకటి ప్రవేశించిందని అర్థం. ఏం ప్రవేశించింది? చీకటి. నేను ఇంకో మాట చెప్పాలి మీకు. అసలు ఎప్పుడైనా నీ తలకాయని చీ అనుకున్నావా? నీ తలకాయని చెప్పండమ్మా, నీ తలకాయని చీ అనుకున్నావా? నీ తలకాయని కొట్టుకున్నావా? నా తలకాయ మంచిది కదా అనుకున్నావా? ఎప్పుడైనా అనుకున్నావా? నా తలకాయ మంచిది కాదు అనుకున్నావా? నీలో ఉన్న అవయవాలన్నిటికీ జీవాన్ని పంపించేది ఏది? నీ తలకాయ. అవునా? నీలో ఉన్న ప్రతి అవయవానికి రక్తాన్ని పంపించేది ఏది? నీ తలకాయ. అలాంటి తలకాయ నువ్వేం చేయాలి? ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి, ఏ దెబ్బ తగలకుండా దీన్ని కాపాడుకోవాలి. అలాగున దైవజనుని కాపాడుకోవాలి, రాష్ట్ర ముఖ్యమంత్రిని కాపాడుకోవాలి, ప్రధానమంత్రిని కాపాడుకోవాలి. ఇవన్నీ తలకాయలు. అది మానేసి, ఆ దైవ చట్టం మానేసి, ఆ దైవ చిత్తం మానేసి పాస్టర్ గారి మీద మాట్లాడడం, పాస్టర్ గారిని విమర్శించడం. అంటే ఎంత ఎత్తుకెదిగిపోయాడో చూడండి వాడు. పాస్టర్ గారిని విమర్శించడం, వాడు ఎంత ఎత్తుకెదిగిపోయాడో చూడండి. అంటే తల్లి పాలిచ్చిన తల్లిని విమర్శించడం. ఎంత తప్పిది. ఇంకోటి ఉందాం. పాస్టర్ గారు ఎప్పుడైనా నీకు అపకారం చేశాడా? నీకు ఎప్పుడైనా నీ రూపాయి ఎప్పుడైనా తిన్నాడా? పాస్టర్ గారు ఎప్పుడైనా నీ రూపాయి తిన్నాడా? నీకు ఎప్పుడైనా అపకారం చేశాడా? నీకు ఎప్పుడైనా కీడు చేశాడా? నీకు మేలే చేశాడు కానీ ఎప్పుడైనా కీడు చేశాడా? అందుకుని చాలా జాగ్రత్తగా ఉండాలి. యోహాను ప్రభువుకి సన్నిహితుడయ్యాడు. ఏమయ్యాడు? ప్రభువుకి సన్నిహితుడయ్యాడు. అలా సన్నిహితులు అవ్వడానికి ఎప్పుడు ప్రయత్నించాలి. అలాంటి సన్నిహితులు అవ్వాలి. ఏమండి? అందుకని అలా రొమ్మును కూర్చున్న యోహాను ఏమంటున్నాడు? నేను మనుష్య కుమారుని చూచితనంట్లా, నేను యేసయ్యని చూశానంట్లా, మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. ఎప్పుడు ఈ మాట అంటున్నాడు? యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత మహిమలోకి వెళ్ళిపోయాడు. ఆయన చాలా ఉన్నత మహిమలోకి వెళ్ళిపోయాడు. ఎవరు? యేసు ప్రభు.
ఉన్నత మహిమలోకి వెళ్ళిపోయిన యేసు ప్రభు ముందు నుంచోవాలంటే యోహానికి బలం సరిపోలా. యోహానికి ఏం సరిపోలా? బలం సరిపోలేదు. అందుకని అక్కడ మీరు చదవండి, ఒకసారి చూడండి. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోనమై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలే ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడైన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో నిండెను, సూర్యుని వలె ఉండెను. ఈ మాట చూడండి. నేను ఆయనను చూడగానే సచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. మహిమలో ఉన్న ప్రభువుని చూడగానే యోహాను ఏమయ్యాడు? సచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. ఒకప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? అది ఆ మహిమను తట్టుకోలేకపోయాడు. ఆ మహిమను తట్టుకోలేకపోయాడు. రేపు దుట యేసు ప్రభు వస్తే ఆయన మహిమ ఎదుట నిలబడగలమా? అందుకే మలాకి గ్రంథంలో ఉన్నాడు, ఎవడు వారవగలడు, ఎవడు సహించగలడు, ఆయన కనపడగా ఎవడు వాడవగలడు, ఎవడు సహించగలడు అన్నాడు. అలా సహించాలి, ఓర్చుకోవాలంటే ఏం జరగాలి? ఒక్క మాట చెప్పి బలకు నడిపించేస్తాను చూడండి. అలా జరగాలంటే మలాకి గ్రంథంలోకి రండి. మలాకి గ్రంథంలోకి రండి, తొందరగా వచ్చేయండి మలాకి గ్రంథంలోకి. అమ్మా, మలాకి గ్రంథం 2వ అధ్యాయం. అయితే ఆయన వచ్చే దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు వారవగలరు? చూడండి, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. అమ్మా, ఏమంటి వాడు? ఇంకా కంసాలి అగ్ని ఏం చేస్తుందో మీకు తెలుసు. ఇంకా నేను వివరించనులే, టైం అయిపోతుంది. కంసాలి అగ్ని వంటి వాడు. 2 చాకలివాని సబ్బు వంటి వాడు. సబ్బు ఏం చేస్తుంది? సాకలు ఏం చేస్తాడు? సాకలు ఏం చేస్తాడు? బాగా బాగుతాడు. అది ఎట్లని? బట్టలు దేనికేసి, ఏం పెట్టి? అది కంసాల అగ్ని వంటి వాడు, సాకలివాని సబ్బు వంటి వాడు. బాగా బండకేసి బాగా కొడతాడు. అది అలా కొట్టి మొత్తం మురికంతా తొలగిస్తాడు. వింటున్నారా? అలా మొత్తం మురికంతా తొలగించి మళ్ళీ ఏం చేస్తాడు? నా ఇంక చూడండి, వాక్యం వినండి, వాక్యం వినండి. ఏం చేస్తాడు ఆయన? బండకేసి కొట్టి అగ్నిలో కాల్చి మళ్ళీ ఏం చేస్తాడు? శుద్ధుల్నిగా చేస్తాడు, తెల్లటి వస్త్రాలుగా చేస్తాడు. అలా మనల్ని పరిశుద్ధులుగా చేసి 2వ రాకడకి ఎత్తబడేలా చేస్తాడు. అందుకే ఇదే స్థలం, ఇది చెక్కే స్థలం, మన తీర్చిదిద్దే స్థలం, ఇది చెక్కే స్థలం. ఇది అంచేత ఇంకా ఏ బలహీనతలు ఉన్నాయో, ఇంకా ఎక్కడ దేవుని వాక్యానికి సరిగా లోబడలేకపోతున్నామో, ఇంకా ఎక్కడ ఏ ఆచారాలు ఉన్నాయో, ఇంకెక్కడ మనుషు రీతిగా నడిచే పద్ధతులు ఏమున్నాయో, ఆత్మీయంగా కాకుండా శరీర రీతిగా నడిచే పద్ధతులు ఏమున్నాయో, ఇవన్నీ ఏం చేయాలి మన జీవితాల్లో? మీరు ఆత్మీయుల శరీర సంబంధులా? మీరు దేవుని పిల్లలా, దెయ్యం పిల్లలా? మరి దేవుని పిల్ల అయితే దేవుని పిల్లలాగే మాట్లాడండి, దెయ్యం పిల్లలా మాట్లాడకండి. మీరు ఆత్మీయుల, లోక సంబంధులా? ఆత్మీయుల, లోక సంబంధులా? ఆత్మీయులైతే ఆత్మీయులుగానే మాట్లాడండి, శరీరరీతిగా మాట్లాడకండి, శరీరరీతిగా ఆలోచించకండి, శరీరరీతిగా మాట్లాడకండి, ఆత్మీయంగా మాట్లాడండి.
అది ఇలాంటివన్నీ ఏం చేయాలి, మనం సరి చేసుకోవాలి. ఇంకా లోకనటన జీవితాలు మళ్ళీ ఉండకూడదు. ఆత్మీయంగా సిద్ధపడాలి, మహిమతో నింపబడాలి. అర్థమవుతున్నాయి విషయాలు ఏమన్నా? అది లోకరీత్యా, లోక నడకలు, లోక పద్ధతులు, లోక విషయాలు అవి ఉండకూడదు. ఆత్మీయంగా సిద్ధపడాలి. ఆయన చెక్కే దేవుడు, రాళ్ళని ఏం చేసే దేవుడు? చెక్కే దేవుడు. అది నీకు చెక్కడం ఇష్టమేనా? ఇలా మాట్లాడటం ఇష్టమేనా? దేవుడు ఇలా మాట్లాడటం ఇష్టమేనా? ఇంకా మోతాదు పెంచాలా? అది కనుక చెక్కే దేవుడు. ఏ దేవుడు? అది కనుక ఈ మందిరం ఏంటిది? రాళ్లను చెక్కే స్థలం ఇది. నిన్ను చెక్కడానికి మందిరం ఇచ్చాడు ఆయన. నిన్ను ఒక అందమైన పాత్రగా చెక్కేయడానికే ఈ స్థలం ఇచ్చాడు. అది ఇంకో విషయం తెలుసునా? నువ్వు పరలోకం వెళ్ళిన తర్వాత కోటాను కోట్ల ప్రపంచాలు ఉన్నాయి. వాళ్ళందరూ వచ్చి నేను ఏమంటారు చెప్పనా? ధన్యురాలివంటారు నిన్ను. ఒక్క మాట చూపించి నా ప్రసంగాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. ఒక్క మాట చూపించినా వద్దా? చూపిస్తాను. ఒక్క మాట, పరమగీతముల గ్రంథము. ఈ ఒక్క మాట చదివి ఈ ప్రసంగానికి సంపూర్ణం అముద్ది. పరమగీతముల గ్రంథము పేజీ నంబర్ 566, 6వ అధ్యాయము. ఈ మాట చదువుతారా? 6వ అధ్యాయము 8-9 వచనాలు. 60 మంది రాణులను, 80 మంది ఉపపత్నులను, చూడండి, లెక్కకు మించిన కన్యకలను కలరు. నాయన చూడండి, అందరూ లెక్కకు మించిన కన్యకలను కలరు. ఒక అబ్బాయి ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? కన్యకనా చెడిపోయిన దాన్న? చెప్పాలి. కన్యకను పెళ్లి చేసుకుంటాడు. రేపొద్దున యేసుప్రభు రాబోతున్నాడు కనుక ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? కన్యకను. పెళ్లి కుమారుడిగా రాబోతున్నాడు, కన్యకను పెళ్లి చేసుకుంటాడు ఆయన. లెక్కకు మించిన కన్యకలు కలరు. కన్యకనగా సంఘము, కన్యకలనగా సంఘములు అని అర్థం. మరి ఇంకా మిగతా సంఘాలు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? ఇలాంటి కోటాను కోట్ల ప్రపంచాలు ఇంకా ఉన్నాయి కనుక అక్కడ కూడా తయారవుతున్నాయి కన్యకలు. ఈ ఒక్క ప్రపంచమే కాదు, ఇలాంటి కోటాను కోట్ల ప్రపంచాలు ఉన్నాయి. విశ్వం అంటే అంత పెద్దది. మనం అందరం నూతులో కప్పల్లాంటి వాళ్ళం. అంత పెద్ద విశ్వం ఉంది. మనకు కనిపించే సిస్టాన్ని ఏమంటాం? సూర్య కుటుంబం. సూర్యుని చుట్టూ ఏం తిరుగుతున్నాయి చెప్పనన్నా? ఏం తిరుగుతున్నాయి? నవగ్రహాలు. నవగ్రహాల్లో ఒకటి ఏంటి? భూమి. ఆ భూమి మీద మనం ఉన్నాం. వినాలి, బాగా వినాలి. సూర్యుని చుట్టూ 9 గ్రహాలు. 9 గ్రహాల్లో ఒకటి భూమి. ఆ భూమి మీద ఎవరున్నారు? మనం ఉన్నాం. ఇలాంటి సూర్యులు ఎంతోమంది ఉన్నారు. కోటాను కోట్ల మంది ఉన్నారు. మళ్ళీ ఒక్కొక్క సూర్యుని చుట్టూ నవగ్రహాలు, మళ్ళీ అందులో ఒకటి భూమి. ఆ భూమి మీద మనుషులు. మనిషి అంటే మనుషులు కాదు, మానవ జాతి ఇలాంటి జాతులు వేరే జాతి బోళ్ళు మంది నివసిస్తున్నారు, దేవుని కుమారులు. మొత్తం ఆ ప్రపంచాల్లో కూడా కన్యకలు తయారవుతున్నారు. అది యేసయ్యని పెళ్లి చేసుకున్నప్పుడు మొత్తం అందరూ వచ్చేస్తారంతే. ఆ లోకాల్లో ఉన్నవాళ్ళు, ఈ లోకంలో ఉన్న కన్యక మొత్తం వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఏమంటారంటే, అక్కడ చూడండి, లెక్కకు మించిన కన్యకలను కలరు, నా పావురము, నా నిష్కలంకురాలు ఒక్కతే. ఇంతమంది ఉన్నా నా పావురము, నా నిష్కలంకురాలు ఒక్కతే అన్నాడు. ఎవరామె? మనమే. ఒక్కతే. ఇంకేమన్నాడు? ఆమె తన తల్లికి ఒక్కతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. అదిగో స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలు అందరూ. ఎవరు? స్త్రీలు దాన్ని చూసి. ఏ స్త్రీలు? ఆ మిగతా లోకాలు, మిగతా భక్త సమాజములు, ఆ మిగతా కన్యకులు దేన్ని చూసి? నిన్ను నన్ను చూసి ధన్యురాలంటారట.
నిన్ను నన్ను చూసి ధన్యురాలు అంటారంట. మనకంటే జ్ఞానములో ఎక్కువ వాళ్ళు, మనకంటే వయసులో ఎక్కువ, మనకంటే పరిశుద్ధతలో ఎక్కువ, మనకంటే శక్తిలో ఎక్కువ వాళ్ళు వచ్చి మళ్ళీ అంటారంట, నీవు ధన్యురాలువి అంటారట. నిన్ను చెక్కిన దేవుడు ఎంత గొప్పవాడు, నిజంగా నీవు ఆయన చేతిలో ఉండి ఇలా తయారయ్యావా, నువ్వు ధన్యురాలు అని పిలుస్తారు. ఆ కన్యకలందరూ మనల్ని పిలుస్తారా, నువ్వు ధన్యురాలువి అని. అక్కడికి చెక్కాలనుకుంటున్నాడు మనల్ని దేవుడు. మనమేమో ఈ సంగతులు ఏమీ చూడకుండా తోచినట్లు నడకలో, తోచినట్లు మాటలో, తోచినట్లు ప్రవర్తన, ఎలా పడితే అలా మాట్లాడేయటం, నోటికి ఏది వస్తుంది, ఏ ఆలోచన ఇస్తే ఆలోచన, ఈ పై సంగతులు ఏమీ కనపట్ల. అందుకుని ఈ స్థలం ఏంటి, చెక్కే స్థలం. అది రాళ్ళని ఏం చేస్తాడు, చెక్కుతాడు. అది కోటాను కోట్ల ప్రపంచాలలో ఉన్న కన్యకలు ఆయన పెళ్లి చేసుకోవడానికి పనిచేయలేదు, కానీ నీవు నేను పనిచేస్తున్నాం. అది ఎందుకు, పనికిరాని లోకములో నిన్నగాక మనం పుట్టిన ఈ భూమండలం మీద మానవ జాతిలోంచి భార్యని ఎన్నుకుంటున్నాడు ఆయన. ఎన్నుకుని మొత్తం రాణివయ్యి విశ్వాన్ని అంతటిని పరిపాలించాలి. మనం విశ్వాన్ని ఎంతకాలం, యుగ యుగాలు అలాంటి పదవిని ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. అందుకే భూమి మీద ఉండగా నిన్ను నన్ను చెక్కుతాడు ఆయన. ఏం చేస్తాడు, వదలడు, చెక్కుతాడు. అది అందుకని చెక్కే రాళ్ళు, ఇది చెక్కే స్థలం, ఇది రాళ్లను చెక్కే స్థలం. ఇది కనుక చక్కటి మందిరం ఇచ్చాడు కనుక ఎవరో మానకుండా దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని విని ఉన్నత మహిమలోకి ఎదగాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. అర్థమవుతుందా? అలాంటి గొప్ప ఉన్నతమైన ఆశీర్వాదాలకు దేవుడు మనం తీసుకుని వెళ్ళబోతున్నాడు కనుక ఇది అలాంటి చెక్కే స్థలమని గుర్తెరిగి ఎవరో మందిరం మానకుండా అందరూ దేవుని సన్నిధిలో ఉండి ఆ లోతుగా సిద్ధపడాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఒకసారి అందరూ హృదయాలు పరిశీలించుకొని మనలో ప్రవేశిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.